6వ అధ్యాయం 13వ సర్గ. యజ్ఞానికి ఏర్పాట్లు. మొదటి సంవత్సరం చైత్ర పౌర్ణమి నాడు సాంగ్రహణేష్టిని జరిపించి మర్నాడు శాస్త్రోక్తంగా బ్రహ్మోదనం, మేధ్వాస్యబంధనం, స్నాపనం, ప్రోక్షణం, అశ్వవిమోచనం మొదలైన చత్వారసముక్షంతి అనే కార్యాలను నెరవేర్చి ఆ తర్వాత ప్రతిరోజు సుశుక్తంగా సావిత్ర్యాది కర్మలను చేస్తుండాలి. ఆ విధంగా మొదటి సంవత్సరం గడిచిన తర్వాత రెండో సంవత్సరం ఆరంభంలో అశ్వం యాగస్థానానికి బయలుదేరాలి. అశ్వాన్ని విడిచిన తర్వాత ఒక సంవత్సర కాలం పూర్తయి తిరిగి వసంత ఋతువు చైత్రమాసం రాగానే దశరథుడు వశిష్ఠుడి దగ్గరకు వచ్చి అశ్వం తిరిగి వచ్చిందని తెలియజేస్తాడు. వశిష్ఠుడు చెప్పిన ప్రకారం తాను యజ్ఞం ప్రారంభిస్తానని, యాగానికి విఘ్నం లేకుండా ఆయన కాపాడాలని విజ్ఞప్తి చేస్తాడు. మహాత్మా, నువ్వు మాకు గురువువు, అంతకంటే మించి అసమానమైన స్నేహభావం మా మీదున్నవాడివి, వంశపారంపర్యంగా మాతో ఎడతగిన స్నేహమే ప్రధానమైందని భావించిన వాడివి, మా క్షేమాన్ని ఎప్పుడూ కోరే నీవు కేవలం పౌరోహిత్యాన్ని నిర్వహించడం కాకుండా ఋత్విజుల భారాన్ని కూడా నిర్వహించి మీరే యాగకార్యం సఫలమయ్యేలా చూడాలి అని దశరథుడు వశిష్ఠుడిని కోరుతాడు. రాజు కోరిన విధంగానే సర్వం తానే నిర్వహిస్తానని ఆయనకు మాట ఇచ్చి యజ్ఞ కార్యాలను పర్యవేక్షించేందుకు నియమించిన వృద్ధ బ్రాహ్మణులను, నియమవంతులైన ధర్మాత్ములను, స్థపతి సంఘాలను, శిల్ప విద్యా ప్రవీణులను, గుంతలు తవ్వేవారిని, ఇతరత్రా పనులు చేసేవారిని, వడ్రంగులను, చిత్రకారులను పిలిచి ఎవరెవరికి అప్పజెప్పాల్సిన పనులను వారి వారికి అప్పగించి ఇతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యాడు వశిష్ఠుడు. యాగ నిర్వహణకు వేలాది ఇటుకలు కావాలి గనుక వాటిని యాగశాల సమీపానికి తేవాలి. ఉత్తమ బ్రాహ్మణులు, ఋత్విక్కులు బస చేసేందుకు, వారికి అవసరమైన భక్ష్య భోజ్య పానీయాలు నిల్వ చేసేందుకు విశాలమైన ఎత్తైన రాజగృహాలు, అనువైన ఇతర రకాల భవనాలు నిర్మించాలి. అదేవిధంగా ఋత్విక్కులకు సహాయపడేందుకు వస్తున్న బ్రాహ్మణుల విడిది కొరకు వారికి భక్ష్యాన్న పానీయాలు వినియోగించేందుకు అనువైన ఇళ్లు కూడా నిర్మించాలి. యాగాన్ని చూసేందుకు పౌరులకు దృఢమైన ఇళ్లు కట్టించి ప్రతి ఇంటిలో కావలసిన పదార్థాలన్నీ మళ్లీ మళ్లీ అడగకుండా ఏర్పాటు చేయాలి. ముందుగా అయోధ్యవాసులకు ఇలాంటి ఏర్పాట్లు చేసిన తర్వాత పల్లెటూళ్ల నుండి వచ్చే వారికి శాస్త్ర ప్రకారం సగౌరవంగా అన్ని ఏర్పాట్లు చేయాలి. వారిని పల్లెటూరు వారే కదా అని అశ్రద్ధ చేయకూడదు. వీరు వారు అనే తేడా లేకుండా అన్ని జాతుల వారిని, అన్ని తరగతుల వారిని వారి వారి యోగ్యమైన రీతిలో సత్కరిస్తూ వారిని తృప్తిపరచాలి. కామంతో కానీ కోపంతో కానీ ఎవరిని అవమానించరాదు. యజ్ఞ కార్యాలలో తిరిగే పనివాళ్లను, శిల్పులను, ఇతరులను అందరిలాగే గౌరవించాలి. వారెవరూ కూటికి నీళ్లకు ఇబ్బంది పడకూడదు. చేయాల్సిన పని చిన్నదైనా పెద్దదైనా వదలకుండా పూర్తి చేయాలి. చేసే ప్రతి పనిని స్నేహంతో, ప్రీతితో చేయాలి. ఇదేదో వెట్టికి చేస్తున్నామన్న రీతిలో చేయొద్దు అని వశిష్ఠుడు పనులు చేసేందుకు నియమించిన వారితో అనగా, వారందరూ మునీంద్ర, మీరు చెప్పిన పనులన్నీ చేశాం, ఏ లోపమూ లేదు అని జవాబిచ్చారు. ఇంకేమైనా పనులుంటే అప్పజెప్పమని కోరారు. రాజులను ఆహ్వానించేందుకు సుమంత్రుడిని నియమించిన వశిష్ఠుడు సుమంత్రుడితో ఆయన స్వయంగా చేయాల్సిన పనులను, ఇతరులతో చేయించాల్సిన పనులను వివరిస్తాడు. సుమంత్ర, నీకు అందరి గురించి, వారి అవసరాల గురించి క్షుణ్ణంగా తెలుసు. ఎవరిని ఏ విధంగా పిలవాలనో, ఎలా ఆదరించాలనో తెలిసిన వాడివి నువ్వు నీ అనుభవం ఆధారంగా దేశంలోని ధర్మాత్ములైన, శిష్టులైన బ్రాహ్మణులను, రాజులను, వైశ్యులను, శూద్రులను, నానా వర్ణాల ప్రజాబాహుళ్యాన్ని యజ్ఞం చూసేందుకు రమ్మని శ్రద్ధగా త్వరగా పిలిపించు అని ఆదేశిస్తాడు వశిష్ఠుడు. అందరికంటే ముందుగా సత్యవిక్రముడు, దశరథుడు చిరకాల మిత్రుడు, శౌర్యవంతుడు, వేదశాస్త్ర ఆచారాలలో నిష్టగలవాడు, పండితులలో శ్రేష్ఠుడైన జనక మహారాజును సుమంత్రుడే స్వయంగా వెళ్ళి సగౌరవంగా సత్కారపూర్వకంగా తోడుకొని రమ్మని సూచిస్తాడు వశిష్ఠుడు. బ్రాహ్మణ విద్య, క్షత్రియ శౌర్యాలనే వాటిలో సజ్జనుడు దశరథ మహారాజుకు మిక్కిలి ఇష్టుడు. కాబట్టే జనక మహారాజును ఆయన యోగ్యతను బట్టి ప్రథమ ఆహ్వానితుడిగా తొలుత పిలవాలని వశిష్ఠుడు చెప్పడం విశేషం. తర్వాత పిలవాల్సిన వారిలో కేకయ్య రాజు పేరు చెప్పాడు వశిష్ఠుడు. ఆయన ఎల్లప్పుడూ ప్రియమని మాటలే పలుకుతాడని, దశరథరాజు మేలు కోరుతాడని, ధర్మాత్ముడని, కైకేయి తండ్రి అని, దశరథుడికి మామగారని, అటువంటి కాశీరాజును కొడుకులతో కూడి రమ్మనాలని ఆహ్వానించమని సుమంతుడితో చెప్తాడు వశిష్ఠుడు. ఆయన వద్దకు ఇతరులను పంపవద్దని కూడా అంటాడు. జనక మహారాజు యోగ్యత వల్ల విశిష్టుడు. ఆయన తర్వాత స్నేహధర్మాన్ని బట్టి కాశీరాజు ముఖ్యుడు. వీరిరువురి తర్వాత ఇతర సంబంధులు వరుస క్రమంలో వస్తారు. బంధువుల కంటే యోగ్యతలు, స్నేహం ముఖ్యమని దీని అర్థం. జనక మహారాజు, కాశీరాజుల తర్వాత సుమంత్రుడు స్వయంగా పిలవాల్సిన జాబితాలో అంగదేశపు రాజు మిగుల కీర్తిమంతుడు,
దశరథుడు స్నేహితుడు రోమపాదుడు, కోసలరాజు కౌసల్య తండ్రి భానుమంతుడు, సర్వశాస్త్రాలలో పండితుడు శౌర్యవంతుడు, సుమిత్రాదేవి తండ్రి భవిష్య జ్ఞానం గలవాడైన దాత ప్రముఖులు. వీరందరినీ సుమంత్రుడే స్వయంగా వెళ్ళి సత్కరించి పిలుచుకురమ్మంటాడు వశిష్ఠుడు. తూర్పు దేశపు రాజులను, సౌవీరరాజును, సింధు దేశపు రాజును, సురాష్ట్రపతులను, దక్షిణ దేశపు రాజులను దూతల ద్వారా పిలిపించమని, వారి కొరకు సుమంత్రుడు వెళ్ళవలసిన అవసరం లేదని అంటాడు. వీరితో పాటుగా దశరథ మహారాజు దూరపు బంధువులను, సమీప బంధువులను, భార్యలతో, మిత్రులతో, తోటివారితో, చేతికి ఎదిగిన బిడ్డలతో రమ్మనమని పిలిచేందుకు మనుష్యులను పంపమంటాడు వశిష్ఠుడు. ఆయన చెప్పినట్లే పిలిపించేందుకు సన్నద్ధమయ్యాడు సుమంత్రుడు. సుమంత్రుడు వెళ్ళిన తదుపరి తమకు అప్పచెప్పిన పనులన్నీ కొరత లేకుండా పూర్తి చేస్తామని పనివాళ్ళందరూ వశిష్ఠునికి తెలియజేయడంలో సంతోషపడ్డ మహర్షి తర్వాత జరగాల్సిన పనుల గురించి వివరిస్తాడు వారికి. యాగానికి వచ్చేవారికి చిన్న పెద్ద అన్న తేడా లేకుండా బహుమాన దృష్టి చూపి సగౌరవంగా దానాలు ఇవ్వాలని, అశ్రద్ధ చేస్తే దాతలకు కీడని, ఇది సత్యమని అంటాడు వారితో. అయోధ్యకు వచ్చిన నానా దేశపు రాజులు. ఇలా వశిష్ఠుడు పనివారందరినీ హెచ్చరిస్తుండగానే నానా దేశాల రాజులు వారికి తోచిన విధంగా హారాలు, పలు తెగల కానుకలు తీసుకుని అయోధ్య నగరానికి చేరుకున్నారు. రాత్రి పగలు అన్న తేడా లేకుండా సద్భావంతో రాజులందరూ వచ్చారని పొంగిపోయాడు వశిష్ఠుడు. అదే విషయాన్ని సవినయంగా తెలియజేస్తాడు దశరథుడితో. రాజేంద్ర, దేశాల నుండి ఎందరో రాజులు నీ ఆజ్ఞను శిరసావహించి నీ యజ్ఞం కొరకై వేల కొలది కానుకలు తీసుకొచ్చారు. వచ్చిన వారందరినీ ఎవరిని ఎలా ఆదరించాలో అలాంటి మర్యాదలతో ఆదరిస్తున్నాం. మీరు చేయించిన ఏర్పాట్లందరికీ నచ్చాయి. ఇంతవరకు పూర్తయిన పనులను, యాగానికి సిద్ధంగా ఉన్న స్థలాలను పరిశీలించేందుకు లేచిరండి అని వశిష్ఠుడు ఋష్యశృంగుడు అనగానే దశరథుడు మంచి ముహూర్తంలో బయలుదేరి యజ్ఞశాలకు వెళ్ళాడు. వెంటనే బ్రాహ్మణులందరూ ఋష్యశృంగుడిని ముందుంచుకుని సరయూ నది ఉత్తర తీరంలో యజ్ఞకర్మను ఆరంభిస్తారు. సర్గ 14. అశ్వమేధ యాగం ప్రారంభం. సంవత్సరాంతంలో యజ్ఞాశ్వం తిరిగి రావడంతో యాగం ఆరంభించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. యజ్ఞాశ్వం మరలి వచ్చేటప్పటికి చేయాల్సిన కార్యక్రమాలు శాస్త్రంలో చెప్పినట్టే చేయాలి. మొదటి సంవత్సరం గుర్రాన్ని స్వేచ్ఛగా తిరిగేందుకు విడిచిన తర్వాత అది విహరించేందుకు దాని సంరక్షణార్థం 100 చొప్పున రాజపుత్రులను, ఉగ్రరాజులను, సూత గ్రామణులను, క్షత్ర సంగ్రహీతలను దాని వెంబడే పంపాలి. గుర్రాన్ని వారు మరలించకూడదు. అది తిరుగుతూనే తుదకు తనకు తానుగా గృహానికి మరలి రావాలి. అలానే వస్తుంది కూడా. వచ్చిన వెంటనే బ్రహ్మ, అధ్వర్యుడు, హోత, ఉద్గాత అని పిలువబడే 4 ఋత్విక్కులు దానిని రథకారుడు ఇంటిలో బంధించి దాని 4 పాదాలపై మంత్రాలు చెప్తూ హోమం చేస్తారు. అశ్వ విసర్జన సంవత్సరంలో 11 నెలలు గడిచిన తర్వాత దానిని అక్కడి నుంచి తరలించి సదస్సు వద్దకు తెచ్చి మళ్ళీ అక్కడ అశ్వత్థ ప్రజంలో బంధిస్తారు. 12వ నెల యజ్ఞానికి కావలసిన సామానులను తెచ్చుకొని కడపటి ఫాల్గుణ అమావాస్య నాడు ఋత్విక్కులతో యజ్ఞశాలలో ప్రవేశించి 2వ సంవత్సరం మొదటి రోజు పాడ్యమి నుండి మొదలుపెట్టి అశ్వమేధయాగం ప్రారంభిస్తారు. అది మొదలు 7 రోజులు శాస్త్రోక్తంగా 21 హోమాలు జరుపుతారు. సోమప్రయోగంలో భాగంగా ఇంద్రుడి దేవత కాగల దానం, కరంభం, పరివాపం, పురోదాశం, నయస్య అనే 5 హవస్సులను ప్రాతస్సవమున ఇంద్రుని గూర్చి హోమం చేయాలి. మాధ్యం దివసమున, సాయం సవసమున నయస్య తప్ప ఇతర హోమాలను చేయాలి. ఈ విధమైన కార్యక్రమాలను ఋషిపుత్రుడైన ఋష్యశృంగుడు, ఇతర బ్రాహ్మణులు ఏ విధమైనటువంటి కొరత లేకుండా నిర్వహించారు. హోమం చేసేటప్పుడు చేజారి పడింది కానీ, చేయవలసిన దాంట్లో లోపం కానీ దేనిలోనూ జరగలేదు. అన్ని కార్యాలు సమంత్రకంగా విఘ్నం లేకుండా జరిగిపోయాయి. సరదా కోసమైన ఎవరూ కూడా ఆకలిని కానీ దప్పికని కానీ అనలేదు. వేద విద్య రాని బ్రాహ్మణుడు కానీ శిష్యులు కానీ ఎవరూ లేరక్కడ. అక్కడికి వచ్చిన బ్రాహ్మణులు, సేవకులు, పిల్లలు, ముసలివారు, రోగపీడితులు, స్త్రీలు రకరకాల పిండి వంటలు, పప్పులు, అన్నం ప్రీతిగా కడుపు నిండా భుజించారు. మనోహరమైన ఆ భక్ష్యాలు ఎంతో రుచికరంగా ఉండడంతో జిహ్వ చాపల్యంతో ఇంకా తినాలని ఉన్నా కడుపులో ఖాళీ లేనందున లేవడానికి మనసు లేకపోయినా లేవక తప్పలేదు. పప్పులు, అప్పచ్చులు, అన్నం, నేతి వెల్లువలు, రుచిగల పాయసం లాంటి వంటలు భోజనశాలంతా వ్యాపించి ఉండడంతో అక్కడంతా బురద నేలలాగా అనిపించింది. ఎక్కడెక్కడ నుండో వచ్చిన స్త్రీ పురుషుల వంటకాల రుచులను మరీ పోడుకుంటూ తనివి తీరా తిన్నారు. దశరథుడు యజ్ఞం చేసినన్ని రోజులు ప్రతిదినము ఏ పూటకు ఆ పూట కొత్త వంటకాలు గుట్టలుగా కనిపించాయి అక్కడ.
తృప్తిగా కడుపు నిండా అతిథులందరూ దశరథుడికి శుభం పలుకుతుంటే సంతోషించిన ఆయన భోజనానంతరం ప్రతి వారికి వస్త్రాలు ఆభరణాలు దానం చేశాడు. భోజనం చేస్తున్న బ్రాహ్మణులకు వడ్డించిన వారు, వారికి సహాయకులుగా ఉన్నవారు శుచిగా శుభ్రంగా మంచి దుస్తులు ధరించి ఉండడంతో తినేవారందరూ తృప్తిపడ్డారు. ఇక మాకు అపచ్చులొద్దు, పాలొద్దు, పెరుగొద్దు, కడుపులు నిండాయి, తృప్తిపడ్డాం అన్నంత వరకు వడ్డన జరుగుతూనే ఉంది. భోజనానంతరం ఒకరి మీద ఇంకొకరు పందెం వేసుకుంటూ హేతువాదం చేయసాగారు బ్రాహ్మణులు. ఎందుకంటే దశరథుడి సభలో వ్రతాలు చేయని వారు కానీ, వాదనలో అసమర్థులు కానీ, ఆరంగాల వేదాధ్యయనం చేయని వారు కానీ, పెద్దల సేవ చేసి విషయాలను గ్రహింపని వారు కానీ ఒక్కరు కూడా లేరు గనక. యూపస్తంభస్థాపన. ఔపసధ్య దినాన అశ్వాలంబనం అనే కార్యాన్ని జరిపేందుకు యజ్ఞ పశువును కట్టివేయాల్సిన యూపస్తంభ స్థాపన జరగాలి. యూపస్తంభాలు నాటే సమయం రాగానే మారేడివి 6, చండ్రవి 6, మోదుగువి 6 నాటారు మొదలు. అగ్నిని ఉంచే తిన్నె అంటే వేదిక సమీపంలో ఒక విరిగి కట్టి స్తంభాన్ని నాటారు. దానికి ఇరుపక్కల ఒక్కో దేవదారు స్తంభాన్ని నాటారు. స్తంభాల అలంకరణ కొరకు బంగారు సొమ్ములుంచారు. మొత్తం 21 స్తంభాలను నాటి వస్త్రాలతో అలంకరించారు. కల్పనలో చెప్పిన విధంగానే చక్కగా తీర్చబడి 8 వైపులా మెరుగులుండే రీతిలో నున్నగా శిల్పులు సిద్ధం చేశారు వాటిని. అందుకే అవన్నీ శోభాయమానంగా కనిపించాయి. చందనం పూసిన వస్త్రాభరణాలతో అలంకరించిన ఆ యూపస్తంభాలు ఆకాశంలో సప్తర్షులలాగా ప్రకాశించాయి. శాస్త్రంలో చెప్పిన విధంగానే అందులో సూచించిన కొలతలు గల ఇటుకరాళ్లను తెచ్చి శూల్యమనే పనిలో నైపుణ్యమున్న బ్రాహ్మణులు అగ్ని నుంచే తిన్నెను కట్టారు. అది గరుడి ఆకారంలో బంగారు రెక్కలతో 3 అంతలుగా 18 ప్రస్తారాలుగా ప్రకాశించింది. ఆ తర్వాత శాస్త్రోక్తంగా దైవధ్యానం చేసుకుంటూ 300 పక్షులను, పశువులను, జలజంతువులను కట్టారు. అటుపిమ్మట కౌసల్య అశ్వానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి 3 బంగారు సూదులతో ఘాట్లు చేసింది అశ్వానికి. ఒక రాత్రంతా గుర్రం సమీపంలో పడుకుంది ధర్మంగా. తర్వాత దశరథుడు బ్రహ్మకు, హోతకు, అధ్వర్యునకు, ఉద్గాతకు, మహిషిని, వావాతను, పాలాకలిని, పరివృత్తిని దానంగా ఇచ్చాడు. ఋత్విజుడప్పుడు వపను మంత్రోక్తంగా అగ్నిలో హోమం చేయడంతో దశరథుడు శాస్త్రోక్తంగా తగిన సమయంలో దాని వాసన చూశాడు. 16 మంది బ్రాహ్మణులు అశ్వానికి చెందిన ఒక్కొక్క అంగాన్ని తీసుకుని మంత్రోక్తంగా అగ్నిలో వేసి హోమం చేశారు. ఇతర యజ్ఞాలలో హవిస్సును రావి సమితులతో పాకం చేయగా అశ్వమేధంలో ప్రబలి సమితులతో పాకం చేయాలి గనక అలానే చేశారు. బ్రాహ్మణములో అశ్వమేధం 3 రోజులు చేయాలని చెప్పారు. మొదటి రోజు చతుష్టోమం, రెండవ రోజు ముఖ్యం, మూడో నాడు అతిరాతరం అనే కార్యాలను చేయాలని చెప్పబడింది. అలానే చేసిన ఋత్విక్కులు అదనంగా ఇతర శాస్త్రోక్త కార్యాలైన జ్యోతిష్టోమం, ఆయుర్ధ్వరం, అతిరాతరం, అభిజిత్తు, విశ్వజిత్తు, నప్తోరామ్యం కూడా జరిపించారు. ఈ విధంగా యజ్ఞం పూర్తవగానే హోతకు తూర్పు దిక్కున ఉన్న రాజ్యాన్ని అధ్వర్యునకు, పశ్చిమ దిక్కున ఉన్న రాజ్యాన్ని బ్రహ్మకు, దక్షిణ రాజ్యాన్ని ఉద్గాతకు, ఉత్తర దిక్కున ఉన్న రాజ్యాన్ని ఇక్ష్వాకు కులవర్ధనుడైన దశరథుడు దానంగా ఇచ్చాడు. యజ్ఞం పూర్తి గావించి తన రాజ్యాన్నంతా నిర్మల మనస్సుతో ఋత్విజులకు దానమిచ్చిన దశరథుడిని చూచి నిష్కాములమైన తమకెందుకు ఈ రాజ్యమని వారంటారు. ప్రయోజనం లేని రాజ్యానికి మారుగా కొన్ని గోవులను, రత్నాలను, కొంత బంగారాన్ని ఇస్తే చాలని కోరుతారు వారు. సరేనన్న దశరథుడు వారు కోరిన విధంగానే 1000 గోవులను, 10 కోట్ల స్వర్ణాలను, దానికి 4 రెట్ల వెండి నాణ్యాలను ఋత్విజులకు ఇచ్చాడు. వారవన్నీ తీసుకుని వశిష్ఠుడికి, ఋష్యశృంగుడికి ఇవ్వగా ఎవరెవరికి ఎంత భాగం రావాలనో అంతే ఇచ్చి వారిని పంపారు 5. యజ్ఞం చూసేందుకు వచ్చిన లోకులందరూ సంతోషించే విధంగా బంగారు నాణ్యాలు, రత్నాలు, సాలువలు లెక్కలేనన్ని దానం చేశాడు దశరథుడు. తుదకు ఒక నిరుపేద బ్రాహ్మణుడు అడిగితే తన చేతి కడియాలను కూడా దానం చేశాడు. దానం గ్రహించిన వారంతా సంతోషపడి భక్తి గౌరవాలతో చేతులు జోడించి పవిత్రుడైన దశరథ మహారాజును నిండుగా దయతో దీవించారు. ఇతర రాజులు ఎవరికీ సులభం కానిది, శ్రేష్టమైనది, సర్వ పాపాలను హరించేది, స్వర్గ ప్రాప్తిని కలిగించేది అయిన అశ్వమేధ యాగాన్ని చేశానన్న సంతోషంతో, ప్రీతితో దశరథుడు ఋష్యశృంగుడిని చూచి, నీ కరుణ వల్ల అనిష్ట పరిహారమైన అశ్వమేధ యాగాన్ని చేశాను. ఇక ఇష్టప్రాప్తి అయిన సంతాన లాభం అనుగ్రహించడానికి నీవే సమర్థుడవు, అది చేయించి నన్ను ధన్యుడిని చేయము అని ప్రార్థించాడు. దానికి సమాధానంగా ఋష్యశృంగుడు దశరథుడు చేయాల్సిన పనిని వివరించాడు. 15వ సర్గ. పుత్రకామేష్టి చేసిన దశరథుడు. సంతాన లాభం అనుగ్రహించమని వేడుకొనిన దశరథుడితో ఋష్యశృంగుడు
ఆయన కోరిన విధంగానే జరుగుతుందని అంటాడు. కీర్తికి స్థానాలైన 4 కొడుకులు ఆయనకు కలుగునున్నారని విచారించవద్దని అంటూ తదేక ధ్యానంతో కొంచెంసేపు ఆలోచిస్తాడు. దశరథుడికి కొడుకులు పుట్టేందుకు అధర్వణ మంత్రాలతో యాగాన్ని చేయిస్తానంటాడు. అధర్వణ మంత్రాల ప్రకారం అగ్నిహోత్రుడిని ఉద్దేశించి హోమం చేయిస్తే తనకు కొడుకులు పుడతారని ఋష్యశృంగుడు చెప్పిన మనోరంజకమైన మాటలను విన్న దశరథుడు సంతోషించి యజ్ఞానికి పూనుకుంటాడు. యజ్ఞం చేస్తున్న సమయంలో అక్కడకు గంధర్వులు, దేవతలు, సిద్ధులు, ఇతర దేవతలు, పరమ ఋషులు తమ తమ ఆవిర్భావం కొరకై బ్రహ్మదేవుడితో కలిసి వచ్చారు. వచ్చిన వారంతా బ్రహ్మను చూసి రావణాసురుడు తమను పెడుతున్న బాధలను ఆయనకు మొరబెట్టుకుంటారు. రావణుడు పెట్టే బాధలను బ్రహ్మతో విన్నవించుకున్న దేవతలు. నమస్కారం చేసిన ప్రతివాడికి స్వాధీనుడు అయ్యే బ్రహ్మదేవ, నీ దయను పరిపూర్ణంగా పొందిన రావణాసురుడు బ్రహ్మ వరబలంతో తననెవరూ ఏమీ చేయలేరని గర్వంతో మమ్మల్ని బాధలకు గురి చేస్తున్నాడు. భుజబలంతో వాడిని ఎదిరించి యుద్ధం చేసే సమర్థత మాకు లేదు. పోనీ ఎలాగైనా వాడిని చంపుదామా అంటే దేవతల వల్ల వాడికి చావు లేకుండా నీవిచ్చిన వరాన్ని మేము గౌరవించి వాడిని చంపకుండా విడిచిపెట్టి వాడి చేతులు చెప్పరాని బాధలు పడుతున్నాం. వాడు మమ్మల్నే కాదు ముల్లోకాలను మనోవ్యాకులంతో హాహాకారాలు చేసే విధంగా దుష్టుడుగా బాధిస్తున్నాడు. ఇంద్రుడిని స్వర్గంలో లేకుండా చేసే ప్రయత్నంలో ఉన్నాడు. నీవిచ్చిన వరబలంతో వసువులను, వ్రతులను, బ్రాహ్మణులను, యక్షులను చికాకుపరుస్తున్నాడు. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదని లేకుండా వాడు చేసేవన్నీ చెడ్డ పనులే. రావణాసురుడికి భయపడి సూర్యుడు వేడి కలిగించకుండా చంద్రుడు మదిరి చల్లబడ్డాడు. వాయుదేవుడు వీచడం మానేశాడు. సముద్రుడు సృష్టించి భయంతో కదలడం లేదు. ఇక వాళ్ళగతే అలా ఉంటే మా సంగతి చెప్పేందుకేముంటుంది? వీడు బలహీనపడి జగాలని రక్షించబడే మార్గం లేదా అని దేవతలందరూ బ్రహ్మను వేడుకుంటారు. ఇలా తనను ప్రార్థించిన దేవతలతో రావణాసురుడిని చంపే ఉపాయం తోచిందని సంతోషంతో అంటాడు బ్రహ్మ. దేవతల చేత, యక్షుల చేత, దైత్యుల చేత, విద్యాధరుల చేత, వసువుల చేత, ఆకాశ సంచారుల చేత చావు లేకుండా మాత్రమే రావణాసురుడు తనను వరం కోరాడని, అంతకంటే తక్కువ వారైన మనుషుల చేతిలో చావు లేకుండా వరం కోరలేదని అంటాడు బ్రహ్మ. మనుషులు దుర్బలురని, వారికంటే వానరాజులు మరింత దుర్బలురని, వారు తననేమీ చేయలేరని అలక్ష్యంగా మాట్లాడాడు. కాబట్టి వాడి చావు మనిషి చేతిలో రాసిపెట్టి ఉందని అంటాడు బ్రహ్మ సంతోషంగా. ఆ విధంగా బ్రహ్మ చెప్పగానే రావణ వధకు ఉపాయం అయితే దొరికింది, కానీ వాడిని చంపగల మనిషి ఎవరిని తాము ఆశ్రయించాలి అని ఆలోచనలో పడ్డారు దేవతలందరూ. దేవతలకు ప్రత్యక్షమైన శ్రీ విష్ణుమూర్తి. దేవతలు తమను రక్షించేవాడెవరో అని తెలుసుకునే లోపలే శిష్టులను రక్షించేందుకు, దుష్టులను శిక్షించేందుకు, ధర్మాన్ని స్థాపించేందుకు, దశరథుడి అభీష్టాన్ని నెరవేర్చేందుకు పరమ కరుణాళుడైన భగవంతుడు భూలోకంలో అవతరించదలిచి దేవతలున్న చోటుకే వచ్చాడు. భగవంతుడు ఎప్పుడు దేవతలు తనను శరణు కోరుతారా, ఎప్పుడు వారిని రక్షించాలా అని ఎదురు చూస్తున్న విధంగా ఆయనే వారిని వెతుక్కుంటూ వచ్చాడని దీని అర్థం. యాచించిన తర్వాత యాచకుల కోరిక నెరవేర్చడం ఉత్తమ లక్షణం కాదని, తనను శరణుచొచ్చిన వారికి అట్టి శ్రమ కలిగించకూడదని భగవంతుడే స్వయంగా వచ్చాడు. అయితే సర్వజ్ఞుడైన భగవంతుడికి రావణుడి విషయం తెలియదా అన్న సందేహం రావచ్చు. తెలిసి కూడా వాడు పెట్టే బాధల నుండి దేవతలను ఎందుకు కాపాడలేదు? ఎవరైనా తమను తాము రక్షించుకుంటామన్న ధైర్యం ఉన్నంత వరకు, స్వప్రయత్నం చేస్తున్నంత వరకు దైవ సహాయం అందదు. దైవమే పరమగతి. దైవ సహాయం లేని పురుష ప్రయత్నం వ్యర్థమని ఎప్పుడు భారం భగవంతుడిపైన వేస్తారో అప్పుడే దైవ సహాయం లభిస్తుంది. మనం భగవంతుడికి ఎదురుగా 10 అడుగులు వేస్తే ఆయన 10 కోట్ల అడుగులు వేసి మనల్ని చేరుకుంటాడు. ఇది అనివార్య విధి. దేవతలు రక్షకుడిని కోరుకున్నప్పుడే భగవంతుడికి తెలిసిపోయింది. ఆశ్రిత రక్షణకు సిద్ధమయ్యాడు. కాంచనచేలుడు, జగన్నాయకుడు, శుభకరమైన దేహకాంతి గలవాడు, శంఖ చక్ర గద భయ ముద్రలతో మనోహరమైన వాడు విష్ణుమూర్తి ఆ విధంగా దేవతలను చోటుకు వచ్చాడు. వచ్చిన విష్ణుమూర్తి ఏకాగ్ర మనస్సుతో బ్రహ్మ సమీపంలో ఉండగా దేవతలు ఆయనకు నమస్కరించి స్తోత్రం చేసి ఆయన మనస్సును సంతోషపరిచి భక్తితో తమ బాధలు చెప్పుకున్నారు. కమలాల లాంటి కళ్ళున్న మహానుభావ, ఆపదలతో బాధపడుతున్నాం. నిన్ను ప్రపత్తి చేసేవాళ్ళం. అందుకే నిన్నే ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని, ప్రపంచాన్ని దయతో రక్షించు. ప్రపంచంలో సత్ప్రవర్తన కలవాడని ప్రసిద్ధి కన్నవాడు, మంచి కీర్తి సంపాదించినవాడు, దాత, ఋషి తేజం కలవాడు, కకుత్స వంశంలో పుట్టిన వారిలో శ్రేష్ఠుడు దశరథుడు కొడుకులు కావాలని సంకల్పించి యజ్ఞం చేస్తున్నాడు. దశరథుడికి భూదేవి, శ్రీదేవిని పోలిన 3 భార్యలున్నారు. వారికి నువ్వు 4 రకాలైన కొడుకులుగా జన్మించాలి. నువ్వు మనుష్యుడివిగా జన్మించి
చెడు తలంపులు కలవాడుగా లోకాలను బాధిస్తూ భుజబలంతో అతిశయిస్తూ దేవతలందరి చేతిలో కూడా చావులేని వాడుగా ఉన్న రావణాసురుడిని సంహరించాలి. ఎందుకు చంపాలి అంటే వాడు లోకాలకు మేలు చేసే సిద్ధులను, సాధ్వులను, దేవతలను, మౌనులను బాధిస్తున్నాడు అని దేవతలందరూ విష్ణుమూర్తిని వేడుకున్నారు.